ఇక్కడ దోమకొండ నళిని డిఎస్పీ నళినిగా మనందరి తెలంగాణ ప్రజలకు సుపరిచితమైనటువంటి వ్యక్తి. తెలంగాణ ఉద్యమంలో ఈరోజు మన విద్యార్థుల త్యాగాలు కావచ్చు, అమరవీరుల త్యాగాలు కావచ్చు, లేదంటే మన ఆకాంక్షల మేరకి ఆ రోజు డిఎస్పీ ఉద్యోగాన్ని వదిలి తెదించినటువంటి గొప్ప వ్యక్తి దోమకొండ నళిని. వాస్తవంగా ఆనాడు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగుస్తున్న క్రమంలో ఆనాటి పోలీసులు ఈరోజు మన ఉద్యమకారులపై, విద్యార్థులపై లాఠీ చార్జ్ చేస్తున్న క్రమంలో అమరవీరులు ఈరోజు బలి అవుతున్నటువంటి క్రమంలో చెలించిపోయినటువంటి నళిని గారు తన డిఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో మమేకమైనటువంటి విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. వాస్తవంగా ఆ తల్లి చేసినటువంటి త్యాగం మామూలు త్యాగం కాదు వాస్తవంగా. కానీ ఆ తల్లికి నిజంగా ఈ 10 సంవత్సరాలలో కేసీఆర్ గుర్తు రాలేదు. ఆ తల్లి చేసిన త్యాగం గుర్తుకు రాలేదు. చాలా ఆవేదనతోటి ఒక ఎమోషనల్ మెసేజ్ నిన్న రేవంత్ రెడ్డి ఆమెకు సంబంధించిన ఉద్యోగం సంబంధించిన సాధ్యాసాధ్యాలపైన మీరు ఎంక్వైరీ చేయండి, ఆమెకి ఏ అవకాశం ఉంటే అది ఇవ్వండి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడంతో నళిని గారు ఒక ఎమోషనల్ మెసేజ్ పెట్టడం జరిగింది. ఒకసారి దాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఒకసారి జూమ్ చేసుకో. గౌరవనీయులైన సీఎం గారు, మీరు నాపై చూపిస్తున్న అభిమానానికి నా కళ్ళు చెమ్మగిలుతున్నాయి. మీ ఆత్మీయత నా హృదయానికి గొప్ప స్వాంతన కలిగించింది. ఈ నేపథ్యంలో గతం ఒక రీల్లా నా కళ్ళ ముందు కదులుతుంది. ఇన్నాళ్ళు నేను ఒక సస్పెండ్ ఆఫీసర్గా సోషల్ స్టిగ్మా అంటే నువ్వు మోసాను. నన్ను ఆనాటి ప్రభుత్వం 3 ఏళ్ళు చాలా ఇబ్బంది పెట్టింది. ఒక్క మాటలో చెప్పాలంటే క్షణక్షణం ఒక గండంలా గడిచింది. తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తున లేచినప్పుడు 2009 డిసెంబర్ 9న నేను చేసిన రాజీనామా చాలా సంచలనం రేకెత్తించింది. అదే రాత్రి చిదంబరం గారు చేసిన ప్రకటన ఉద్యమాన్ని చప్పున చల్లార్చింది. నాటి సీఎం రోషే గారు మహిళా దినోత్సవం రోజున నాకు నా ఉద్యోగాన్ని కానుకగా తిరిగిస్తున్నట్లు ప్రకటిస్తే నేను రాజీనామాను విత్డ్రా చేసుకొని డిపార్ట్మెంట్లో చేరాను. నా జీవితంలో నేను చేసిన అతిపెద్ద తప్పు అదే. 18 నెలలు పద్మవ్యూహంలో చిక్కున్నట్లు నేను ఎదుర్కొన్న ఒత్తిడి, అవమానాలు నాకు బ్యూరోక్రసీపైన నమ్మకం పోయేలా చేశాయి. ఉమెన్ ప్రొటెక్షన్ సెల్లో పోస్టింగ్ ఇచ్చి నాకు ఛార్జ్ మెమోలు ఇచ్చి ఎక్స్ప్లెనేషన్లు రాయమనడం, యాన్యువల్ కాన్ఫరెన్స్ రిపోర్ట్స్లో అడ్వర్స్ చెడు రిమార్క్ రాయడం, బ్యాచ్లో నా ఒక్కదానికే ప్రమోషన్ను ఆపేయడం, ప్రొబేషన్ పీరియడ్ ఎక్స్టెండ్ చేయడం వంటివి చేశారు. నన్ను ఒంటరిని చేసి ఒక కానిస్టేబుల్ కంటే హీనంగా ట్రీట్ చేశారు. ఈ విషయాలు అన్నీ నన్ను ఆనాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారికి మొరపెట్టుకునేలా చేశాయి. ఉమ్మడి రాష్ట్రంలో నాకు వారి అపాయింట్మెంట్ కూడా దొరకలేదు. బయట ఉద్యమ నాయకులను సంప్రదిస్తే వాళ్ళు నాకు సాయం చేయకపోగా నన్ను ఎగతాళి చేశారు. తెలంగాణ చిన్నమ్మ సుష్మా స్వరాజ్ గారికి, సోనియా గాంధీజీకి లేఖలు రాసిన పరిస్థితిని, రాష్ట్ర దుస్థితిని వివరించా. ప్రత్యక్ష ఉద్యమంలో నేను మళ్ళీ పాల్గొనడం అనివార్యం అనిపించింది. అందుకే 1/11/2011 ఫార్మెట్లో డీజీపీకి రాజీనామా ఇచ్చేసి ప్రజల్లోకి వెళ్ళాను. శ్రీకృష్ణ కమిటీ ప్రభావంగా జరుగుతున్న జాప్యాన్ని ప్రశ్నిస్తూ నా ఉద్యమ కార్యాచరణ ప్రకటించా. ప్రభుత్వం వెంటనే నన్ను సస్పెండ్ చేసింది. దేశద్రోహం వంటి తీవ్ర ఆరోపణలు అందులో ఉన్నాయి. అన్ని పత్రికల్లో నా ఫోటోలు వేసి ఈ వార్తను పెద్దగా రాసి హైలైట్ చేశారు. ఆనాడే నాకు డిపార్ట్మెంట్ పట్ల ఏహేభావం కలిగింది. సుష్మా స్వరాజ్ గారు నల్గొండ సభకు ఆ రోజే రావడం, నన్ను అర్థం చేసుకుని హక్కున చేర్చుకోవడం నాకు కాస్త స్వాంతన చేకూర్చింది. నాలోని ఒక డైనమిక్ కమిటెడ్ ఆఫీసర్ను ఆ రోజే హత్య చేశారు. ఈనాడు 12 ఏళ్ళు పూర్తయిన తర్వాత తెలంగాణ మూలాలు కల ఒక సీఎంగా మీరు నా కేసును ఎగ్జంప్షన్ పూడ్చిన శవాన్ని వెలికి తీయమంటారట. సో చేస్తున్నారు. మరణ కారణం తెలుసుకోవాలనుకుంటున్నారు. చాలా 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 సంతోషం. ఇన్నాళ్ళకు నా పోరాటాన్ని, సంఘర్షణను జనం తెలుసుకునే ఒక సందర్భం సృష్టించారు. మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ ద్వారా తెలంగాణ ఉద్యమంలో బతికి బయటపడి సర్వం కోల్పోయిన వాళ్ళలో నేను ముందు వరుసలో ఉన్నానన్న విషయం ప్రజలకు అర్థమైంది. నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నది నిరూపణ అయింది. ఉద్యమంలో నేను నిర్వహించిన కీలకమైన పాత్ర నన్ను ప్రజలకు దగ్గర చేసింది. కానీ నా బంధుమిత్ర పరివారం మాత్రం అందరూ నన్ను వెలివేశారు. సాలిటరీ కాన్ఫైన్మెంట్ అనే శిక్షను 10 ఏళ్ళు అనుభవించా. పర్యవసరంగా ఇల్లు, కుటుంబం, ఆరోగ్యం, మనశ్శాంతి అన్నీ కోల్పోయాను. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న జీవోత్సవంలో బతికాను. 2 ఏళ్ల క్రితం దేవుడి దయ వల్ల నా జీవితంలోకి మహర్షి దయానంద సరస్వతి ప్రవేశించాడు. వేదమాత, యజ్ఞ దేవతలు నాలో తిరిగి ప్రాణం పోశారు. అందుకే నేను నా జీవితాన్ని ఆ మహనీయులి చరణాలకు సమర్పించుకున్నాను. జీవితంలో 10 జన్మలకు సరిపడా కష్టాలు పడ్డాను. చాలు, ఇంకా నేను ఎవరి కోసం ఇంకెటువంటి త్యాగము చేయలేను. జన్మరాహిత్యం కోసం అష్టాంగ యోగ మార్గంలో నడుస్తున్న వేద ప్రచారకురాలిగా, వైదిక యజ్ఞ బ్రహ్మగా సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడమే నా ముందున్న కర్తవ్యం. దీనివల్ల నా ఆత్మ ఉన్నతితో పాటు సమాజ ఉన్నతికి కూడా పాటుపడవచ్చు. కాబట్టి నా పంత మార్చుకోలేను. మీరు భావిస్తున్నట్లు పోలీస్ కాకుండా వేరే ఉద్యోగం కూడా నేను చేయలేను. ఎందుకంటే నా అమూల్య సమయాన్ని బ్యూరోక్రసీకి వెచ్చించలేను. శ్రేయ మార్గం విడిచి మళ్ళీ
ప్రేయో మార్గం వైపు రాలేను. అన్ని దానాల్లో గొప్పదైన విద్యాదానాన్ని చేస్తూ పుణ్యం మూట కట్టుకోవాలనే కోరిక తప్ప నాకు ఇంకేమీ లేదు. పరమేశ్వరుడు నన్ను క్రిమినాలజీ అంటే న్యాయదర్శనం నుండి ఫిలాసఫీ తత్వశాస్త్రం వైపు నడిపించాడు. గన్ స్థానంలో నా చేత వేదం పట్టించాడు. నా వాణిలో మాధుర్యం నింపి నన్ను ఆచార్యం చేశాడు. నా ఈ ప్రస్థానం డిఎస్పీ నుండి డిఎన్ఏగా మారడం చాలా సంఘర్షణమయం, వేదనాభరితం. నన్ను ఈ ఉద్యోగం నుండి ఎవరు సస్పెండ్ చేయలేరు. నేను దీనికి రాజీనామా చేయాల్సిన పరిస్థితులు ఎన్నడూ కలగవు. కాబట్టి అంతిమంగా నేను సీఎంగా మిమ్మల్ని కోరేది ఏమిటంటే నాపై కరుణ చూపి స్టేటస్ కోకు అనుమతించండి. ఈ నాలా ఇంకే ఆఫీసర్ డిపార్ట్మెంట్లో ఇబ్బందులు పడకుండా తగిన చర్యలు తీసుకోండి. మీలో మంచి స్పార్క్ ఉంది, మీ నుండి చక్కని పాలన ఆశించవచ్చు అనిపిస్తుంది. మానవ సంబంధాలు అన్నీ ఆర్థిక సంబంధాలు అని నా జీవితంలో రుజువైంది. కాబట్టి నాలో లొకేషన్ విత్తేషణలు కూడా పోయాయి. ఇక నాకు మీరు న్యాయం చేయాలి అంటే నాకు ఉద్యోగం ఇవ్వడానికి బదులుగా నా ధర్మ ప్రచారానికి ఉపయోగపడేలా ఏదైనా సాయం చేస్తే స్వీకరిస్తాను. ఎందుకంటే మీరు రాజు, నేను బ్రాహ్మణిని. మీరు ఇచ్చే ప్రభుత్వ ఫండ్ను నేను స్వతంత్రంగా ఉంటూనే ఒక వేద యజ్ఞ సంస్కృత సంబంధ ధార్మిక కేంద్ర ఏర్పాటుకు వినియోగిస్తాను. నేను మిమ్మల్ని కలవాలి, కానీ ప్రస్తుతం సనాతన ధర్మానికి మూలాలైన వేదం యజ్ఞం అనే పుస్తకాన్ని తెలుగు హిందీ భాషలో రాస్తున్నాను. హిందీ ప్రూఫ్ చూసే పనిలో బిజీగా ఉన్నాను. మహర్షి 200వ జయంతి వరకు అది సిద్ధం కావాలి. సమయం ఎక్కువగా లేదు. అందుకే అది అయిపోగానే దాని ప్రింటింగ్ ఇచ్చేసి వచ్చి మిమ్మల్ని కలుస్తాను. ఈలోగా మీడియా మిత్రులు నా ప్రతిస్పందన తెలుసుకోవాలి. నా ఇంటర్వ్యూ అడుగుతున్నారు, అందుకే ఇలా నా ఫేస్బుక్లో బహిరంగంగా లేఖ రాయాల్సి వస్తుంది. ఇట్లు ఓ సనాతని డి నళిని ఆచార్య యజ్ఞ బ్రహ్మ వేద ప్రచారకులు అంటూ. అంటే సీఎం అంటే ప్రజలు వాస్తవంగా కూడా చాలా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో డిఎస్పీ నళిని ఉద్యోగం గురించి పెద్ద ఎత్తున ఈరోజు ఆమెకు సపోర్ట్గా పోస్టులు పెట్టడంతో సీఎం రేవంత్ రెడ్డి స్పందించి ఆ సాధ్యాసాధ్యాలపైన ఈరోజు మీరు తెలుసుకోవాలని చెప్పేసి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి హెడ్స్కి అందరు కూడా ఈరోజు ఆదేశాలు జారీ చేయడంతో వాళ్ళు ఆ పనిలో మునిగి తేలడంతో ఆ విషయం తెలుసుకున్నటువంటి నళిని గారు ఈరోజు నిజంగా కూడా చాలా ఎమోషనల్. అంటే జీవితంలో ఎన్ని కోల్పోయినప్పటికీ, అంటే జీవితంలో ఎన్ని బాధలు అనుభవించాలో, ఎన్ని అవమానాలు అవమానించాలో అన్నీ కూడా ఈరోజు ఒక తెలంగాణ కోసం అన్నీ దిగమింగుకొని కొట్లాడినటువంటి బిడ్డ నళిని గారు. నిజంగా కూడా ఆ మాతృమూర్తి ఎంత, ఈ మెసేజ్లో అర్థమవుతుంది ఎంత ఆవేదనగా, ఎంత బాధలు పడ్డదో మనం అర్థం చేస్తుంది, ఎన్ని అవమానాలు పడ్డాయో మనకు అర్థమవుతుంది. చాలా ఎమోషనల్గా నిజంగా కూడా ఆమె పడినటువంటి బాధలన్నిటి కూడా చాలామంది, అంటే ఆమె ఒక్క బాధ ఇంత అనుభవించింది కదా, ఇలా మాలాంటి ఉద్యమకారులు అందరం కూడా అనుభవించినాం. కుటుంబాల నుంచి, రిలేషన్స్ నుంచి, చాలామంది మిత్రుల నుంచి, అందరి నుంచి కూడా ఇలాంటి అవమానాలు భరించినాం. వాస్తవంగా ఆ బాధ ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే ఆమె ఇంత రాస్తుంది అంటే ఆ బాధ ఏంటో మాలాంటి ఉద్యమకాలకు అర్థమవుతుంది. ఎందుకంటే కుటుంబాలను దూరంగా ఉన్నాం, అనేక రకాల బాధలు అనుభవించడం, అనేక రకాల అవమానాలు అనుభవించడం. ఆ బాధ మాలాంటి వాళ్ళకు చాలా తెలుస్తుంది వాస్తవంగా. నిజంగా కూడా ఆమె తన యొక్క రూట్ను మార్చుకొని అటు దైవం వైపు వెళ్తుంది, ఆ వేద ప్రచారంలో వెళ్తుంటే నిజంగా కూడా ఆమె ఒక పెద్ద ఎత్తున వెళ్తున్నది. అంటే నిజంగా కూడా ఆమె బాధలే కారణం అని చెప్పొచ్చు వాస్తవంగా. సో అలాంటి బాధలు ఇంకోరు పడొద్దని చెప్పేసి కూడా మరి వేద ప్రవచనం చేస్తున్నట్టుగా మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. నిజంగా సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న ఇనిషియేటివ్కి మనందరూ కూడా అభినందించాలి. సరే, ఆమె తన కోరికను కొంత మేర ప్రభుత్వం నుంచి వేరే విధంగా సాయం కావాలని చెప్పేసి ఆమె అడుగుతూ ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి ఆమె అడిగినటువంటి కోరిక ఏదైతుందో దాన్ని తీర్చాల్సినటువంటి బాధ్యత ఈరోజు పౌర సమాజంగా కావచ్చు, ప్రభుత్వంగా మీరు కావచ్చు, మీ పైన ఉందని చెప్పేసి కూడా నేనైతే అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఇలాంటి మాతృమూర్తిని మనందరం కూడా గౌరవించుకోవాలి. ఈరోజు గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ అవమానించింది ఈ యొక్క మాతృమూర్తిని. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి మీరు ఇలాంటి ఇనిషియేషన్ కనుక చేస్తే కనుక ఖచ్చితంగా మీరు చరిత్రలో నిలిచిపోతారనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ దిశగా మీ ప్రయత్నాలు ఉండని చెప్పేసి కూడా నేను మీకు సూచనలు చేస్తూ ఉన్నాను. సో ఖచ్చితంగా తెలంగాణ సమాజం, తెలంగాణ ఉద్యమకారులు, ముఖ్యంగా నళిని గారు మీ వెంట ఉంటారు, మీ వెంట ఉండి తీరుతారనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ దిశగా మీకు ఎప్పుడు కూడా మాలాంటి వాళ్ళ అండ ఉంటుంది అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను మిత్రులారా.